ఆ, ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జే ఎంటర్టైన్మెంట్స్. అయితే ఈ వీడియోలో ముఖ్య కారణం ఏంటంటే నిజామాబాద్ దగ్గర ఉన్న నందిపేట గ్రామం, నందిపేట మండలం, చౌడమ్మ కోడూరు, షార్ట్కట్ల సిహెచ్ కోడూరు అని అంటారు. అయితే మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయిన ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ నరసింహస్వామి క్షేత్రమే ఇప్పుడు మనం చూపించబోతున్నాం. సో ఇది ఎక్కడ ఉందంటే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం, ఉమ్, చౌడమ్మ కోడూరు, షార్ట్కట్ల సిహెచ్ కోడూరు అని అంటారు. అయితే ఇక్కడ మనకి చాలా ప్రశాంతతమైన వాతావరణంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. శ్రీ ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్మాణం జరిగింది. ఇక్కడ నుంచి చాలా అతి దగ్గరలోనే మన గోదావరి కూడా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సో లోపల ఎలా ఉందో కూడా చూద్దాం మనం, రైడ్ ఉండడం దానికి. అయితే ఇది టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక మనం అన్నటువంటి ఆ బ్యాక్ వాటర్ అదే అక్కడ కనబడుతుంది. లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం, చూద్దాం. ఎంట్రన్స్ లో ఏ టెంపుల్ అయినా ఎంట్రన్స్ లో భాగంగానే గజస్తంభం ఉంటుంది. అయితే ఇక్కడ మంచిగా పచ్చని ధనంతో మంచిగా గడ్డి చెట్లు, ఎంతో ప్రశాంతమైన వాతావరణంగా ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసారు వాళ్ళ ఆధ్వర్యంలో. ఇక్కడ ఏదో మీటింగ్ ఉన్నట్టుంది, చైర్స్ అవి అరేంజ్మెంట్ బాగా జరుగుతుంది. ఈ టెంపుల్ నరసింహస్వామి వారి టెంపుల్. ఇది గజస్తంభం. అయితే లోపలికి వెళ్ళాం స్వామి వారి దగ్గరికి. లోపల ఇంటీరియర్ కూడా చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేసి మొత్తం స్టోనే వాడినట్టున్నారు. ఈ స్వామి వారి నాకు తెలిసి ఉత్సవాలప్పుడు వాడేటువంటి ఇది అవ్వచ్చు ఇది. లోపల స్వామివారు అమ్మవారితో చాలా అందంగా ఉన్నారు స్వామివారు. ఈ లైట్ ఫోకస్ ఎండ బాగుండడంతో ప్రాబ్లం. ఈ టెంపుల్ లోపల ఆవరణ. ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నట్టున్నది. ఈ బహుశా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా చేసుకోవటానికి ఏర్పాటు చేసి కావచ్చు టెంపుల్ వాళ్ళే. ఇక్కడ మంచి లైట్స్ ఇవి కూర్చోతందుకు కూడా మంచి స్టోన్తో చేసిన సోఫా లాగా మంచి స్టోన్స్ తో చేసారు. చాలా అందంగా ఉంది. ఓకే, మన వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది. మనకి ఎప్పుడైనా పీస్ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా మనం ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి గల కారణం ఖచ్చితంగా ఉంటుంది. లైట్స్ కూడా వేసారు. ఇక నైట్ టైం అయితే మనకి ఏర్పడతాయి. కానీ